అందరికీ నమస్తే. కేసీఆర్ ఒక్క మీటింగ్ ప్రభుత్వం ఇంత డిఫెన్స్లో పడుతుందని, లేకపోతే ఇంత పరిశాన్ అయ్యి చూపిస్తారని ఎవరు ఊహించరు. అంటే ఆ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయింది అని చెప్పడానికే నిన్న వీళ్ళు పెట్టిన మీటింగ్. కేసీఆర్ పెట్టిన మీటింగ్ అదేమి రాష్ట్ర స్థాయి మీటింగ్ కాదు, వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభనో లేకపోతే ఆ పార్టీ యానివర్సరీయో కాదు, చేరిక సభ. ఒక పార్టీ లీడర్, ఒక సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి జయనేత్రుడు ఒక జిల్లా స్థాయి మీటింగ్, కరీంనగర్ జిల్లా స్థాయి మీటింగ్. అది వాళ్ళు జనాలను కూడా ఆ కరీంనగర్ నుంచి వచ్చిన జనాలు వాళ్ళు వీళ్ళే 95% ఉన్నారు. మహబూబ్నగర్ నుంచో నల్గొండ నుంచో ఎక్కడ పోలేదు. అంటే జిల్లా స్థాయి మీటింగ్. ఒక జిల్లా స్థాయి మీటింగ్కు రేవంత్ రెడ్డి అంత ఉలికిపడి ఆ కాళేశ్వరం పోయి ఆడ చూపించి వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్, ఆ దూకుడు అవన్నీ చూస్తే అసలు అంటే ఎలక్షన్ ఇప్పుడే వస్తుందేమో అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ అట్లా కనిపించింది. వస్తారు, పెట్టుకొని పోతారు. ప్రతిపక్షం అన్న తర్వాత అది ఇప్పుడు పొలిటికల్ సభ, అది పొలిటీషియన్. కేసీఆర్ పెట్టింది పొలిటీషియన్. మీరేమో గవర్నమెంట్ సొమ్ముతోన బహిరంగ సభ పెట్టిండ్రు, ఆడపోయి విమర్శలు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. ఆయన కాళేశ్వరం కూడా పోయిండు, అది కూడా చూపిస్తాం మీకు ఆడేం జరిగిందో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇన్ని మాటలు మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ ముందు నుంచి ఇప్పటి వరకు చాలా మాటలు మాట్లాడింది. కాళేశ్వరం కూలేశ్వరం అన్నాడు, మరి ఆడికి ఎందుకు పోయిండో చూడలేదు. కూలేశ్వరం జూనికి పోయిండా, కూలిపోయింది దాని జూనికి పోయిండా. ఈ విజువల్ చూపిస్తా, ఇంతకు మించిన విజువల్ ఇంకొకటి అవసరం లేదు. ఇవన్నీ ఇక్కడ కనిపించే అన్నీ కూడా ఏదైతే కూలిపోయిందని రేవంత్ రెడ్డి చెప్పిండో ఆ బరాజ్ మీద నుంచి వచ్చినాయి. ఇంతకన్నా మంచి బిడ్డ చేయగా కనిపిస్తుంది. ఇదంతా రేవంత్ రెడ్డి కాన్వాయ్. దీనికన్నా ముందు ఒక 100 కార్లు పోయింటాయి. ఇదే బ్యారేజ్, ఇదే మెడిగడ బరేజ్. రేవంత్ రెడ్డి కుప్ప కూలింది, కూలిపోయింది, కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు పోయినాయి అంటాడు కదా. మరి ఇది ఎంత పటిష్టంగా ఉంటే ఈయన ఒక 15 కార్ల కాన్వాయ్ పోయింది. కుప్పగూలిందన్న తర్వాత బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద కార్లు ఎట్లా పోతాయి? పోయినంటే దాని అర్థమైంది ఆయన చెప్పింది అబద్ధం అని అర్థం. కాళేశ్వరం విషయంలో ఆయన మాట్లాడింది అబద్ధం. ఇక ఇట్లాంటివన్నీ చాలా విషయాలు ఆయన చెప్పినవన్నీ మీకు ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు ఈడ్చి లోపల పడేస్తారు. ఇంకో ఆయన మాట్లాడుతుండే ఇక్కడ టాయిలెట్ పోతా అని చెప్తుంది పెద్దమ్మ, గట్ట ఉన్నది కదా. జనాలంతా పోతున్నారు, ఆయన మాట్లాడుతుంది. కేసీఆర్ మాట్లాడుతూనేమో జనగాం ఈ కొనకి వెళ్ళి ఆ కొన వరకు పెద్ద పెద్ద స్క్రీన్ పెడితే జనాలందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఆగి, ఎందుకంటే ఆ సభ దాకా పోయే అవకాశం లేదు. లక్షల మంది జనం కనిపించారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే 1,30,000 1,40,000 ఇచ్చారంట. రేవంత్ రెడ్డి సభ ఎంతున్నా ఒక 10-15 వేల కన్నా ఎక్కువైతే ఉండరు. దానిలో మళ్ళీ వీళ్ళు మధ్యలోనే పోతున్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలామంది పోతున్నారు. పోలీసు వాళ్ళు ఈడ్చి లోపల పడేస్తున్నారు. వినాలే ఓకే రేవంత్ రెడ్డి వినాలని. అంత బలవంతపు సభ ఎందుకు పెట్టుకోవాలి? అంత బలవంతపు సభ. ఒక రిపోర్ట్ వచ్చింది చూడండి. మొత్తం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ వర్సెస్ రేవంత్ పబ్లిక్ మీటింగ్ 3.8 మిలియన్ వ్యూస్ అంట. లైవ్ వ్యూస్ నేను చెప్పి, ఇవన్నీ లైవ్ వ్యూస్ ఓన్లీ, యూట్యూబ్ లైవ్ వ్యూస్. అంటే ఈ ఛానల్ ఆ ఛానల్, మన సిగ్నల్ టీవీలో కూడా 5,000 మంది చూసిర్రు లైవ్. నేను చెప్పేది ఇప్పటికి 1,00,000 చూసిండ్రు సిగ్నల్ టీవీలో కూడా. అట్లే మొత్తం అన్ని ఛానల్స్ కలిపి చూస్తే 3.8 మిలియన్ అంటే దగ్గర 38 లక్షల మంది చూసారు. ఈయనది 6,68,000 మంది చూసారు. 38 లక్షలు ఎక్కడ, 6,68,000 ఎక్కడ? పెట్టుకునేటప్పుడే ప్లాన్గా లేదనమాట. వీళ్ళకి ప్లానింగ్ లేదు, ఏమీ లేదని చెప్పడానికే అది అర్థమైంది. ఇగో రైతు భరోసా మార్చి 2022 సిద్దిపేటలో చేసింది. పేపర్ యాడ్లు, సాక్షి. ఒక స్కీమును ఒక్కసారి విడుదల చేయమే ఎక్కువ. ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటాడు. కానీ ఈ ముఖ్యమంత్రి ఒకటే స్కీమును సీజన్కు ఒకటే సీజన్లో నెలకు ఒకసారి ప్రారంభిస్తున్నాడు. అదే రైతు భరోసాకు. ఏం లేదు, ఆయన ఎన్నిసార్లు ప్రారంభించుకోను, కానీ డబ్బులు వేస్ట్ కదా. ఈ డబ్బులు ఇంకా కొంతమందికి ఇవ్వచ్చు రైతులకు, ఇంకా వేరే స్కీమో లేకపోతే ఇదే స్కీమ్లోనో ఆడబెట్టి హెలికాప్టర్లు వేసుకుని తిరిగి డబ్బులు వృధా, పబ్లిక్ మనీ వృధా చేసిరని అర్థం. దానికి ఒకటే దానికి ఇన్నిసార్లు ఖర్చు పెట్టొద్దు. ఇక జీవన్ రెడ్డి గురించి మాట్లాడిండు, వినండి ఒకసారి. అసలు ఇంతకన్నా ముందు మీకు ఒక వీడియో చూపాలి నేను. ఫ్రస్ట్రేషన్, ఎంత ఫ్రస్ట్రేషన్. ఇదే మీ ఎలక్షన్ వచ్చిందా, ఎలక్షన్ సభనా? చూడు ఎట్లా దుంకుతాగో దుంకుడు. ఒక్క కేసీఆర్ బయటకు వస్తే ఇవన్నీ జరుగుతున్నాయి. పోయి జనాలను కలుస్తున్నాడు. ఇక ఎప్పుడైనా పైన చేతులు ఊపి ఆ 3 రంగుల జెండా పాట పెట్టి తుర్రుమంటుండే. ఇప్పుడు మాత్రం కిందికి గెలిచి ఇక్కడ దుంకి అక్కడ దుంకి ఫ్రస్ట్రేషన్. ఆయన ముఖంలో కూడా రక్తం సుక్కలేదు. కేసీఆర్ మీటింగ్ ఏమో వాళ్ళేదో పాజిటివ్ మూడ్ల సభ పెడితే ఈయననేమో మొత్తం ఏదో జాగీరంతా పోయినట్లుగా, ఈయన అధికారాన్ని ఎవడో గుంజుకున్నట్లుగా. ఇప్పుడేం గుంజుకోరు కదా, ఎవరు కూడా గుంజుకోనికి ఛాన్స్ లేదు కదా. గుంజుకోనికి ఛాన్స్ ఉంటే జనమే గుంజుకుంటారు. మా గవర్నమెంట్ ప్రభుత్వం జనం ఓట్లేస్తే వచ్చింది,
ఏ ప్రభుత్వమైనా జనం ఓట్లేస్తేనే వస్తుంది, ఎవరి ప్రభుత్వమైనా జనం ఓట్లేస్తేనే వస్తుంది. మీ ప్రభుత్వమే కాదు, దేశంలో ప్రపంచంలో ఉన్నాయన్నీ కూడా ఓట్లేస్తేనే వస్తుంది. ఇక జీవన్ రెడ్డి మాట్లాడండి ఒకసారి, వినండి. అది కూడా నేను చూడదు ఏమీ లేదు, ఈ 4 దశాబ్దాల కాలంలో చూడదు ఏమీ లేదు. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పట్టు. చూసారా జనం స్పందన ఎట్లుంది? జీవన్ రెడ్డి మాట్లాడితే రాష్ట్రానికి పట్టిన శని పోవాలి, అదొక్క డైలాగ్ చాలు. ఆయన మీ గవర్నమెంట్ మీ దగ్గర నుంచి వచ్చిండు, ఆయన మీద ఎట్లా నోరు పడేసుకుంది తెలుసా? ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా? నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఇవాళ పెద్ద మనిషిని ప్రజాపాలన ఎందుకు పోవాలి, పాపాల పైరోడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం ఆయన ముఖం చూడండి ఒకసారి, ఇంత ఫ్రస్ట్రేషను, ముఖమంతా నల్లగా రక్తం సుక్క లేకుండా పోయింది. అంటే కనీసము పోటీ సభ పెట్టినప్పుడు అగ్రెసివ్గా ఉండాలి. అగ్రెసివ్గా అంటే జనం ఈ సభ ఎందుకు పెట్టిండ్రు అనేది అర్థం కావాలి. ఇప్పుడు కేసీఆర్ సభకి ఎందుకు వచ్చింది జనం? ఈయన ఫెయిల్యూర్స్ మొత్తం కూడా కేసీఆర్ మాట్లాడతాడు, కనీసం అట్లనన్నా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, అట్లనన్నా ప్రభుత్వంలో ఏమైనా స్పందన వస్తుందేమో అని ఆశతోనే వస్తారు. ప్రతిపక్ష మీటింగ్కి ఎవరు ఎందుకు వస్తారంటే మా సమస్యలు ఏమైనా ప్రస్తావిస్తారేమోనని. గవర్నమెంట్కు పెట్టే సభ ఎందుకు వస్తారు జనం అంటే గవర్నమెంట్ ఏమైనా చెప్తుందేమో, కొత్తగా ఏమైనా కొత్త స్కీమ్ అమలు చేస్తామంటారేమో, లేకపోతే ఇంకా ఉన్న స్కీమ్లో ఇంకేమైనా లబ్ధిదారుల సంఖ్య పెంచుతారేమో, ఇంకేమైనా గవర్నమెంట్కి వెళ్ళి మాకేమైనా వస్తుందేమో ఆశతో వస్తారు. కానీ నేను మాట్లాడింది ఆనాడు 1983 చరిత్ర వెనక్కి వెళ్ళి ఆయన పూర్వతరాలు మంచాలి వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఆయన నీతేంది, ఆయన జాతి ఏంది, ఆయన దోస్తేందో ఇవాళ మీ అందరి ముందర నేను విజ్ఞప్తి చేయగలను. ఆయన జీవన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు, నీతి జాతి. వెన్నుపోటు పడిచిన నిన్ను మీద మోసిన మాట నిజం కాదా? ఎన్టీఆర్కి ఈయన వెన్నుపోటు పొడిచిందట, మరి చంద్రబాబు ఏం చేసిండు? ఇప్పుడు జీవన్ రెడ్డి పొడిచిందే వెన్నుపోటు అనుకుంటే చంద్రబాబు పుచ్చింది గుణపప్పు పోటు అనాలి. ఎందుకంటే ఈయన గురువుగారు అడుగు చెప్తున్నా నేను. చంద్రబాబు గుణపప్పు పోటుగా అంతకు మించింది ఏమన్నా ఉంటే ఆ పోటు అనాలి. ఇప్పుడు ఈయన జీవన్ రెడ్డి పొడిచింది వెన్నుపోటు అంటే. మన నేను జగిత్యాల కార్యకర్తలు కలిస్తే ఒక్కొక్కరు తమ కష్టాలను మనసు విప్పి మాట్లాడుతుంటే నా కష్టాలు గార్చిన మెట్రోలో నన్ను ఇట్లా గారిపోవని చూసిన మా నాయకుడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దరిద్రం బట్టి ఓడిపోయినట్టు జీవన్ రెడ్డి. ఇప్పుడు ఆయనకే దరిద్రం బట్టి ఓడిపోతే మీరు మీ కాన్స్టిట్యున్సీలో ఓడిపోయారు, దాన్ని ఏమన్నా అష్టదరిద్రం అనాలనా? మీ సిట్టింగ్ సీటు పార్లమెంటు మల్కాజ్గిరి ఓడిపోయింది, మీ సొంత పార్లమెంటు మహబూబ్నగర్ ఓడిపోయింది. ఇది ఎవరి అష్టదరిద్రం? ఆయన జీవన్ రెడ్డి ఎప్పుడు వచ్చిండు కాంగ్రెస్లకు, ఈయన ఎప్పుడు వచ్చిండు? జీవన్ రెడ్డికి ఎప్పుడో వచ్చిండు. ఈయన రాజకీయాలకు రాకముందు ఈయన లాగులు వేసుకున్నప్పుడు వచ్చిండు, నాకు తెలిసి లాగులు కూడా వేసిండో లేదు అప్పుడు వచ్చిండు కాంగ్రెస్కు. ఆయన మీద మాట్లాడుతుండు, ఆయన నువ్వేం చేసినావు కాంగ్రెస్కు అని. ఏమన్నారో అర్థం కాదు, కానీ వీళ్ళ ఉలికిపాటు మాత్రం అర్థమైంది. వీళ్ళ ఫ్రస్ట్రేషను, కొట్టుకపోయిన బ్రిడ్జి మీద ఎట్లా పోయిండో అది కూడా ఆయనకు జనాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కొట్టుకపోతే ఆయన తిరగకూడదు కదా. ఆయనకు అర్థమైంది మొత్తానికి కాళేశ్వరం చేయక తప్పదని. ఈ ఒక్క మీటింగ్కే ఇట్లా పరిశాన్ అయితే రేపు వాళ్ళ వరంగల్ మీటింగ్ పెడతారు. ప్రతిపక్షానికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా జనం మంచిగా వచ్చారు, మంచిగా విన్నారు, అది సహజం. కేసీఆర్ మీటింగ్కి వచ్చిన జనం అట్లా నిలబడి ఎట్లా చూసినారు, మీ మీటింగ్కి వచ్చిన జనం అట్లా ఎందుకు పోయినరు, పారిపోయారు. జనం మీ స్పీచ్ వినలేకపోయారు, రక్తం కారుతుంది రా బాబు ఇక్కడ ఉంటే, ఇదంతా కాదని పోయింటారు. బహుశా ఏముంటుంది, ఇదే కదా సొల్లే కదా, ఎప్పుడు చెప్పేదే కదా, ఇదంతా ఏముందని పోయిండ్రు అక్కడ. ఇక సవాల్ విసిరి తెలుసు కదా, సవాల్ నెక్స్ట్ ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదంట కేసీఆర్కు. జనం చెప్తారు, మ్యాండేటరీ ఎప్పుడు చెప్పాలనో అప్పుడు చెప్తారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా తక్కువ రాలే, మంచిగా వచ్చినాయి. అలా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మంచిగా వచ్చినాయి, ఆయన తక్కువ రాలే. మరి వీళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్కి ఏమొచ్చినాయి? హుజరాబాద్లో 3,000 ఒక ఎంపీటీసీకి వచ్చే ఓట్లు రాలేదు. తర్వాత మీ గవర్నమెంట్ రాలేదా? గవర్నమెంట్ మార్చి ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు ఎవరికి ప్రతిపక్ష హోదా దక్కుతుంది, ఎవరికి ఏం దక్కుతుంది అనేది జనాలు ఇస్తారు ఇచ్చినప్పుడు. కానీ ఇప్పుడే ఏం ఎలక్షన్ లేదు కదా, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఎలక్షన్ ఇవాళ వస్తుందా? 2 సంవత్సరాలు మేము పరిపాలిస్తాం, ఆయన వస్తాంటుండే కేసీఆర్ ఎట్టేస్తారో చూస్తాం, మా పరిపాలన ఇట్లా చేస్తామని చెప్పాలి. కానీ ఇదేమి చెప్పడం అర్థం కాలేదు. అంటే ఓన్లీ మీరు ఎలక్షన్స్ కోసమే ఉన్నారు తప్ప పరిపాలించడానికి కాదా? జనం మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. ప్లీజ్ సబ్స్క్రైబ్.